హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్‌లోకి సూపర్ హెల్తీ కేక్ వచ్చేసింది. అదే గోధుమ పిండి, బెల్లం, క్యారెట్‌తో పిల్లలు కేక్ అడిగితే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా చక్కగా తింటారు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ఒక కేక్ టిన్, స్టీల్ బౌల్ గానీ, అల్యూమినియం గానీ ఇలా తీసుకొని దానికి బటర్ పేపర్ లేకపోతే నార్మల్‌గా ఇలా పేపర్ గ్రీజ్ చేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్‌లో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్నయి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే యూజ్ చేయకూడదు. కేక్ చేసేటప్పుడు ఏవి అన్నీ కూడా రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. అలాగే ఒక స్పూను నిమ్మరసం లేదా ఒక స్పూన్ వెనిగర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. పాలు, నిమ్మరసము అంతా బాగా కలిపేటట్టు. తర్వాత 1/4 కప్పు ఆయిల్‌ని తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకోవాలన్నమాట. ఈ మెజరింగ్ కప్స్ అన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి కాంబోలో. నేను మీషో హాల్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. హాఫ్ కప్పు బెల్లం మాట, తురిమిన బెల్లం తీసుకొని నేను ఇక్కడ పౌడర్ బెల్లం తీసుకున్నాను. అంతా కూడాను బాగా ఒక 3 మినిట్స్ బెల్లము, పాలు అన్నీ కలిసిపెట్టేట్టు బాగా కలుపుకోవాలండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలండి. అన్నీ మూత పెట్టి మొత్తం అన్నీ కలుస్తాయి కదా. తర్వాత మనం గోధుమ పిండిని ఇలాగ జల్లెడ పట్టుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి అండి. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం మాట. తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇలాగ జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా, సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా కంపల్సరీ జల్లించుకోవాలండి. అంతా జల్లించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ టైప్ మెథడ్లో కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపేయకూడదు. ఇలాగ నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసిపోయేటట్టు. మీకు డ్రైగా అనిపిస్తే అప్పుడు మనం పాలుని పక్కన ఉంచుకోవాలండి. ఎక్స్ట్రా పాలు పట్టుతాయి అన్నమాట. అరకప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. తురిమిన క్యారెట్ లాస్ట్లో. అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం అంతాను కలిపేసుకోవాలి. అలాగే నేను ఇంకా టేస్ట్ కోసం 4 ఖర్జూరపు పళ్ళు వేసుకున్నానండి. చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతాను బాగా కలుపుకొని బ్యాటర్ మనకు సరిపోలేదండి. నేను కొంచెం 2 స్పూన్ల వరకు పాలు వేసుకున్నాను. సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. పాలు అలాగా ఎక్స్ట్రా పడతాయి కొంచెం. కేక్ బ్యాటర్ మరీ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదండి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, దీనిలో క్యారెట్ వేసాం కాబట్టి తర్వాత టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మొత్తం ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడే మనము ప్రీ హీట్లో పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో అయితే కుక్కరు, నా ఏదైనా ప్యాన్లో చేస్తే ప్యాన్లోని ప్రీ హీట్, అలాగే ఓవెన్లో చేస్తే ఓవెన్లో ప్రీ హీట్లో పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కడాయిలో చేస్తున్నానండి. దానిలో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే మీరు నార్మల్గా ఏదైనా మూత ఉంటుంది కదా, దాన్ని తిరగేసి కూడా పెట్టుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత దీన్ని కేక్ బ్యాటర్ ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్. అప్పుడు మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తామన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. తర్వాత నెమ్మదిగా ఈ కడాయిలోకి మనం ఈ టిన్ని దించుకోవాలండి. మీ దగ్గర ఏమైనా పెద్ద కడాయి లాంటిది ఉంటే తీసుకోండి. నేనైతే నేను చేపలు చేసే రెగ్యులర్ కడాయిలోనే పెట్టుకుంటున్నాను అనమాట.
ఇలా మూత పెట్టి పైన ఇంకొంచెం బాగా బరువు కోసం నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్న దాన్ని పెట్టుకున్నాను అనమాట. ఇలా టైట్‌గా ఉంటుంది. ప్రెషర్ బయటకి పోకుండా ఉంటుంది. మీకు ఇలా పెట్టుకొని ఒక 40 నిమిషాలు ఉంచుకోవాలండి. 30-45 నిమిషాల్లో కేక్ అయిపోతుంది. నాకైతే ఇక్కడ 40 నిమిషాలు పట్టింది. చూడండి ఇలా చాక్‌తో పెట్టి చూస్తే మనకి ఏమీ రాకపోతే కేక్ కుక్ అయిపోయినట్టమాట. తర్వాత దాన్ని బయటకు తీసేసి చల్లారబెట్టిన తర్వాత డీమౌల్డ్ చేయాలండి. ఇలా బయట తీసి ఓపెన్‌గా ఉండకుండా దాని మీద ఇలా క్లాత్ పెట్టాలండి. క్లాత్ పెట్టడం వల్ల కేక్ బయట టెంపరేచర్‌తో కాంటాక్ట్ అయ్యి డ్రై అయిపోకుండా ఉంటుంది. అందువల్ల మూత అదే సారీ ఇలాగ క్లాత్ కప్పుకొని ఉంచుకోవాలి. చల్లారిపోయిన తర్వాత దాన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి చల్లారిపోయింది. దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. చుట్టూ చాక్‌తో అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కిందన పేపర్ పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నాను. అలాగే లైక్ మాత్రం చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్. మాలాంటి కొత్త ఛానల్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. రికమెండ్ అవుతుందండి వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి ఇలా డిమోల్డ్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. పేపర్ని యూజ్ చేశాను కదా, పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ లాగే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. బటర్ పేపరే ఉండాలని లేదండి, ఇలాంటి పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కేకు ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది. గోధుమ పిండితో చేశారా అన్నట్టే ఉంది. చక్కగా పిల్లలకి హెల్తీగా ఇలా పెట్టండి. డైట్ చేసేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు కూడా చక్కగా దీన్ని టేస్ట్ కోసం తినవచ్చు. చూడండి చాలా బాగుంది కదా. నేను ఆల్రెడీ గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్తోని ప్లమ్ కేక్ చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను నేను. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పటి వరకు వీడియోని ఓపిక్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.